ప్రియమైన సంఘమా, జాగ్రత్తగా విందాం. దేవాది దేవుడు ఏం చెప్పినా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన రెండు విషయాలు ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఇతరులు రాసిన పత్రికలు మనం చదవబడిన వాక్యాన్ని బట్టి 6వ అధ్యాయము 13, 14, 15 రెండు వచనాలు చూసుకున్నట్లయితే రాయబడిన మాట, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు బాగా వినాలి. అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుని మాట విని వెంబడించినాడు. దేవుడు దీవించబడటంలో మొదటిదట అబ్రహాముగా దేవుడు దీవించగలిగిన వాడు ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో ప్రభునందు ప్రేమనేటి సంఘమ, ఉదయకాల సమయంటున్న యూట్యూబ్ ఛానల్ హోవా ఈరే ప్రభా అనే ఛానల్ నుండి వింటున్న ప్రియ సహోదరులారా ఆలోచించండి. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మేను, విశ్వాసులకు తండ్రి అయ్యాను. అబ్రహాము దేవుని నమ్మేను, దేవుని వాగ్దానం ప్రారంభిస్తున్నది. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడో ఆ వాగ్దానం విస్తరించబడుతూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము దీవించిన దేవుడిని దీవించిన ఉదయకాలంలో చక్కటి నమ్ము, జాగ్రత్తగా వాక్యాన్ని విను. ఈ వచనములో దేవుడు అబ్రహామునకును వాగ్దానం చేసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనములో, దేవుడు అబ్రహామును వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడని ప్రమాణం చేయలేదు కనుక అతడు తోడు అని ప్రమాణము చేశాను. ప్రయాణంలో అబ్రహాము ప్రయాణంలో దేవుడు చేసిన ప్రమాణం. ఇంకా మనం చూసినట్టే 14వ వచనంలో చూసినట్లయితే, ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతోనూ సహించి వాగ్దాన ఫలం పొందాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడనట, ఆ వాగ్దానం పొందటానికి దేవుడిచ్చిన వాగ్దానం వస్తాడు. ఓర్పు కావాలి, ఓర్మి కావాలి కదా. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే లెక్కైతే, దేవుని దగ్గర నుండి ఏదన్నా నువ్వు ఒక దేవుని కనుక పొందాలంటే ఏదైనా కానీ మాత్రం ఏం కలిగి ఉండమన్నాడుగా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అంటే ఏంటి? ఆయన ఇచ్చే దానికోసం ఎదురు చూసే వారిగా ఉండాలి. అలాంటి ఓర్పు కలిగిన అబ్రహాము జీవితంలో ఆలోచించినట్లయితే తాను చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలిగిన వాడిగా ఉన్నాడు. ఏ ఆశతో ఉన్నాం, ఏ అవసరతతో ఉన్నాం, ఏం కావాలనుకుంటున్నా, ఏం కొత్తగా ఉన్నది, నీ ఆత్మీయ స్థితిలో కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీకున్న సమస్యల మధ్య కావచ్చు, ఏదంటున్న మాట దేవుడి దగ్గరకు వచ్చి నడుపుతాంటున్న మాట అంటే ఆ వాగ్దానం దేవుడు వచ్చా నిన్ను కూడా